కళ్యాణమస్తు ప్రోగ్రాంలో ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఏ రాసుల వారికి కుజదోషం వర్తించదు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. కుజదోషం అంటే చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు. సమతుల్యం అనేది అంటే ఏమిటంటే భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. అది నిజంగా ఇద్దరికి కూడా యుక్త వయసులో పెళ్ళవుతే ఇద్దరికి కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరగకపోతే పెద్దవాళ్ళు చెప్పడం అనేది ఆలోచన. అంటే అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి భార్యాభర్తల యొక్క బంధం అనేది చాలా గట్టిది, దృఢమైంది. అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూసారు, సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు, రాశి సిమెంటో లేకపోతే వాళ్ళు దృఢమైన బంధం అనేది భార్యాభర్తలది. ఏదో మనం టీవీ కొంటాం, రేడియో కొంటాం కాదు. కానీ జనాల్లో ఎలా ఉందంటే ప్రజల్లో దాన్ని లైట్గా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. విడిపోవటానికి కారణం ఏంటంటే ఒక టీవీ కొన్నంత ఆలోచన కూడా వీళ్ళకు ఉండట్ల. టీవీ బ్రహ్మాండంగా రకరకాల టీవీలు వచ్చినాయి చూసారా, 2 లక్షలు 3 లక్షలు పెట్టి అవి బ్రహ్మాండంగా ఉంటాడు వాడు. అదే మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టాలన్నా జాతకం చూపించుకోవాలన్నా పాపం ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. అంటే అసలు ఆ టీవీ కంటే కూడా ఈ వివాహ బంధం తక్కువేమనిపిస్తుంది. అంటే ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టడం దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు వీళ్ళకి. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగల ఇంకా. అంటే బ్రహ్మ యొక్క మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఇదంతా కూడా. అది బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా అంతే. ఇప్పుడు సీడీలో ఆ సిపియు ఉంటుంది చూసారా, ఆ సీడీ ఎక్కదు చూడండి, ఎంత చెప్పినా ఎక్కదు చూసారా. అంటే మన యొక్క తెలివితేటల్ని మనం 50% మన చేతుల్లో ఉంటే దాన్ని మన వాళ్ళు సరిగా వినియోగించుకోపోవట్లేదు. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ ఎంత వినియోగించుకో అంత మంచిగా ఉంటుంది. ఒక కారు కానీ టీవీ కానీ ఒక సినిమాని తీశారు. ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలో మనం ఎంత మంచి వినియోగించుకోవాలి. ఒక రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించారు. ఆ సినిమాలో ఏంటి, రావు గోపాలరావు ఉంటారు, కృష్ణ గారు ఉంటారు, రాఘవేంద్రరావు గారు డైరెక్షను, శ్రీదేవో జయప్రదో జయసుధో ఉంటారు పాతకాలంలో. అది ఎలా వినియోగించుకోవాలి, మనం కృష్ణ గారి పాత్రను వినియోగించుకోవాలి. అక్కడ రావు గోపాలరావు గారు చేసే ఏదైతే విలన్ పాత్ర ఉందో ఆ రాఘవేంద్రరావు గారికి వదిలేయాలి. అలాగ జీవితాన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది అక్కడ. అది చూడటం లేదుగా. ఇక్కడ మనం జీవితాన్ని, లైఫ్ని కరెక్ట్గా వినియోగించాలంటే పెళ్ళి యొక్క బంధం చాలామంది కూడా లైట్గా తీసుకుంటున్నారు ఈ బంధాన్ని. అంటే లైట్గా తీసుకోవటం, కరెక్ట్గా జాతకాలు చూపించుకోలేకపోవటం, ఆస్ట్రాలజీ పరంగా అప్రోచ్ కాలేకపోవడం, ఏదో మా సందులో ఉన్నాడు, మా గొంతులో ఉన్నాడండి, ఎవరో ఒక ఆయన ఉన్నాడు, మేము వాళ్ళతో చూపించుకుంటాం, ఏదో ఆకు ఒక్క పెడితే ఏదో పెడితే మేము చూపించుకుంటామని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని అనాలిసిస్ చేశారంటే అంత తేలిక కాదు. కొంతమంది మ్యాచింగ్ చూడంగానే వితిన్ సెకండ్స్లో చెప్తారనుకుంటారు. సెకండ్లో చెప్పలేరు జాతకాన్ని ఎప్పుడు కూడా. అది రాశి కుండలి, నవాంశము, భావకుండలి, 16 లగ్న కుండలిని అనాలిసిస్ చేయాలి. ఆస్ట్రాలజర్స్కి టైం ఇవ్వాలి, కరెక్ట్గా చూడాలి, శాస్త్రాన్ని ఆలోచన చేయాలి. రకరకాల కాంబినేషన్స్ ఉంటే ఆ కాంబినేషన్స్ చూడాలి. చూస్తే కానీ జాతకం తెలియదు. దశలు, అంతర్దశలు, రేపు వచ్చే దశలు, సంతానం కలుగుతుందా లేదా, ఈ అమ్మాయికి సంతానం కలుగుతుందా లేదా, సంతానం కలిగితే మంచి సంతానం కలుగుతుందా లేదా, ఫైనాన్షియల్ పరంగా అన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచన చేయరు. అంటే మనకేందంటే మన జీవితాన్ని కొంచెం నెగ్లెక్ట్ ఎక్కువ. అలాంటివి ఎప్పుడు కూడా జీవితాన్ని 80% కూడా సీరియస్గా తీసుకొని జీవితం ముందుకు వెళ్ళాలి. సీరియస్గా తీసుకోలేదనుకోండి జీవితం నష్టపోయేది, ప్రజలే నష్టపోతుంటారు. ఈ జాతకాన్ని చూసేటప్పుడు కుజదోషం ఉండగానే భయభ్రాంతులు చెందటం కాదు. అసలు నిజంగా కుజదోషం ఉందా, ఏ నక్షత్రాలకు వర్తిస్తాయి, ఏ రాశుల వాళ్ళకి వర్తిస్తాయి అని కూడా చూసుకోవాలి. ఇప్పుడు జాతకపరంగా జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు ప్రతి లగ్నానికి కూడా. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జంప్షన్స్ ఏంది, మిథున కన్య రాశుల్లో జన్మించిన వాళ్ళకి కానీ, మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ 2వ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం వర్తించదు, అంటే పని చెయ్యదు. అలానే ఇక్కడ మేషవృశ్చిక రాశుల్లో కానీ, మేషవృశ్చిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా 4వ స్థానంలో కుజదోషం వర్తించదు. మకర కర్కాటక రాశుల్లో కానీ, మకర కర్కాటక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి 7వ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు.
అలానే ధనస్సు మీనం లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ ధనస్సు మీన రాసుల్లో జన్మించిన వ్యక్తులకు కూడా 8వ స్థానంలో కుజదోషం వర్తించదు. వృషభ తుల రాసుల్లో కానీ వృషభ తుల లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా 12వ స్థానంలో కుజదోషం వర్తించదు. కుజుడు మీద గురుదృష్టిన్నా కుజ గురువులు కలిసి ఉన్నా అలానే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా కుజదోషం వర్తించదు. అంటే ఎక్కడ వర్తిస్తుంది ఎక్కడ వర్తించదు అనేది కూడా చూడాలి. జన్మలగ్నం నుంచి శని కానీ రాహు కానీ అలానే కొన్ని స్థానాల్లో ఉంటే కూడా కుజదోషం అనేది వర్తించదు. అవి కూడా మనం చూసుకోవాలి. అవి కూడా చూసుకొని అసలు కుజదోషం అనేది వర్తిస్తుందా వర్తించదా, కొన్ని నక్షత్రాలకు వర్తించదు, కొన్ని రాశులకు వర్తించదు, కొన్ని లగ్నాలకు వర్తించదు. ఇవన్నీ కూడా మనం చూసుకొని కుజదోషం ఉందా లేదా తెలుసుకోవాలి. అది ఈ విషయాలన్నీ కూడా జాతకపరంగా అనాలిసిస్ చేయాలి, చూసుకొని ముందుకు వెళ్ళాలి. వెళితేనే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా బాగా వివరించారు గురూజీ. నమస్కారం. నమస్కారం అండి.